సినిమా అనేది ఖచ్చితంగా అత్యంత ప్రభావిత శక్తిశీలి, అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ మీడియా, అందులో సందేహమే లేదు. అలాంటి సినిమా ఎలా అంటే కథలు ఎలా ఎంచుకోవాలి, ఎలాంటి సినిమాలు తీయాలి అనేది ప్రేక్షకులు నిర్దేశించలేరు, వాళ్ళు ఫలితాన్ని నిర్దేశించవచ్చు. కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్, నేను సినిమా తీయడం కన్నా ఐఏఎస్ అవ్వటం చాలా ఈజీ అన్నట్టుగా చెప్పాడు. ఆయన పేరు సందీప్ బెంగా అనే. ఆయనకి ఎందుకు ఈ బెంగ వచ్చిందంటే, ఆయన సినిమా మీద వికాస్ దివ్యకీర్తి అనే ఒక ఎక్స్ఐఏఎస్ కామెంట్లు చేశారట. యానిమల్ సినిమా వచ్చిన ఈ సమాజాన్ని ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాయి ఇట్లాంటి సినిమాలు చూస్తే. 12th ఫెయిల్ అనే ఒక అవార్డు విన్నింగ్ ఫిల్మ్ కూడా, అది సక్సెస్ కూడా అయింది. అలాంటి సినిమాల్లో ఆయన నటించాడు. అందులో అలాంటి సినిమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి, కానీ ఇలాంటి సినిమాలతో ఒరిగేది లేదు అని. అది కరెక్ట్, దాన్ని అంగీకరించాల్సింది పోయి ఈ బెంగపడినటువంటి సందీప్ సవాళ్ళు ఇసురుతున్నాడు. కావాలంటే నేను పేపర్ మీద రాసిస్తాను అని. అయ్యా సందీప్ గారు, మీరు ఈ 40వ ఏటనో 50వ ఏటనో ఏ ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాలో అనేది ఒక గ్రిప్ తెచ్చుకుంటుంది. కానీ డిగ్రీ పూర్తి చేసిన యువతులు అంటే యూత్, వాళ్ళు నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని సివిల్స్ కానీ మరొకటి కోర్సు కానీ బ్రేక్ త్రూ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు గ్రిప్ వస్తుంది, ఎలా పాస్ అవ్వాలి, ఎలాంటి ఆన్సర్లు చేయాలి. అందుకనే ఆ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇస్తారు కొంతమందికి. కొన్ని వర్గాలకేమో ఆ ఏజ్ లిమిట్ని బట్టి ఎక్కువ ఛాన్సులు లభించవచ్చేమో. కానీ మీరు అనుకున్నంత ఈజీ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి చాలామంది ఐఏఎస్లు వచ్చేవాడు. అర్థమైందా? మీకు నేను చెప్పేది ఎప్పటికీ చేరకపోవచ్చు, కానీ ఏం జరుగుతుంది అంటే, సినిమాలు తీయడం ఈజీ అని చాలామంది నిరూపించారు, చెత్త సినిమాలు తీయడం ఈజీ అని చెప్పి చాలామంది నిరూపించారు. కానీ మీలాగా సొసైటీని బ్యాడ్గా, ఇప్పుడు ఆ సినిమా చూసి బ్రహ్మాండమైన సినిమా ఇది, ప్రతి ఇంట్లో చూపించాలి అని ఎవడైనా అంటాడా? మీరు హిట్ సినిమా తీశారు, కమర్షియల్గా పే చేసింది, అంతవరకు ఓకే. మీకన్నా హింస తీసినటువంటి మార్కో లాంటి చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. అదే కోవలో ఇంకా చాలా సినిమాలు కూడా వచ్చినాయి, అవి పోయాయి. సినిమాలు తీయటం చాలా కష్టం అని చెప్పొద్దు మీరు. సినిమాలు తీయటం ఈజీనే, చెత్త సినిమాలు తీసి హిట్ చేయటం కష్టం అని చెప్పండి. అలానే మంచి సినిమాలు తీసి ఆదరణ పొందటము కష్టమే అని చెప్పండి. అంతేగాని వేరు రంగాల్ని పోల్చుతూ ఈ రంగం గొప్ప, ఈ రంగం తప్పు అనొద్దు. మీరు చేసేది ఊహలకు సంబంధించిన విషయం కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు వెనక మ్యూజిక్ వస్తుందా? రాదు కదా, ఎవడైనా కొడితేనే వస్తుంది. మీ సినిమాని మొత్తం రివైండ్ చేయగలం, కావాలంటే ఎడిట్ చేయగలం, కానీ జీవితాలను చేయలేం కదా. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళందరూ మన సమాజంలో కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాలు. జాతి నిర్మాణానికి అవసరమయ్యేవాళ్ళు. అందరూ మంచివాళ్ళే ఉండరు, అలానే అందరూ చెడ్డవాళ్ళే ఉండరు. అట్లాంటిది పోయి మీరు నా సినిమా మీద ఆయన అనవసరంగా విమర్శ చేస్తున్నారు అంటే, మీరు సౌత్ నుంచి వచ్చారు కాబట్టి విమర్శ చేస్తున్నారు అనే కోణంలో అయితే మిమ్మల్ని ఎవరు తప్పు పట్టేవాళ్ళు కాదు. ప్రతి సినిమాలో హింస ఉంటుంది, నా దాంట్లోనే ఉంటుందా అన్నా కూడా కాస్త చూస్తే అర్థం ఉండేది. ఎందుకు అంటే నిజమే కదా అనుకున్నాడు. కానీ ఇట్లా ఐఏఎస్ అవ్వడం చాలా ఈజీ అంటే, రేపొద్దున ఇంకొక పొలిటీషియన్ వస్తాడు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఇలాంటి సినిమాలు నేను అంగీకరించను, ముఖ్యమంత్రి అవ్వడం చాలా ఈజీ అన్న అంటారు. ప్రతిదీ జస్ట్ లైక్ దట్ అలా అనుకోవద్దు. మీకు సినిమా ఎలా తీయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలాంటివి ఎంచుకోవాలని మాకేం స్కూళ్ళు ఉండవు అన్నారు కదా. ఆ మాట కొంతవరకే కరెక్ట్. మీ కాలంలో లేవేమో కానీ ఇప్పుడు ఉన్నాయి కదా, ఏ స్కూల్ ఎలా ఉంటుంది. పైగా మీరు తీసిన సినిమా తాలూకు ప్రభావం సమాజం మీద, పర్టికులర్గా యూత్ మీద ఎలా ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు మీదేదో ఫస్ట్ సినిమా వచ్చింది కదా, ఆ హీరోగా తయారవ్వాలని ఎంతమంది తిరుగుతున్నారు రోడ్ల మీద మీకు తెలియదా? మీరు బంపర్ హిట్లు ఇప్పుడు ఈ స్పిరిటో, ఇంకొకటో, ఆల్కహాలో, ఇంకోటి తీసుకోండి, కానీ టీవీలో ఏయో అవి వేల కోట్లు కలెక్ట్ చేసుకోండి, కానీ మీకు గౌరవం అనేది ఆ సినిమాలతో రాదు. సమస్యే లేదు.
విశ్వనాథ్ గారికి వచ్చే గౌరవం మీకు వస్తుందా? హిట్ సినిమాల డైరెక్టర్గా మీకు వచ్చే గౌరవం డబ్బుతో వచ్చేది. కానీ అయితే మిమ్మల్ని అదే తీయమని ఎవరూ కోరట్లేదు, ఇది తీయాలి కదా అని ఎవరు ప్రోత్సహించట్లేదు. ఇలాంటి కామెంట్లు ఉంటాయి కదా సొసైటీలో. ఐఏఎస్ అవ్వడం చాలా ఈజీ సినిమా తీయడం కన్నా అంటే ఏమని సంకేతం ఇస్తున్నారు మీరు? ఆ సినిమా చాలా అద్భుతమైన కళాఖండం, దాన్ని అందరూ పొగడండి. పొగడకపోతేనే ఎలానే విరుచుకుపడతాను అంటే అలా మీకు బాధ కలుగుతుంది. ఇంత పెద్ద హిట్ సినిమా తీస్తే నేనైనా ఇలాంటి చెత్త సినిమా తీసి చాలామంది తీశారు కదా, వాళ్ళందరికీ లేని విమర్శలు అంటే కాంటెంపరీ వర్తమానంలో మీ మీద చేశారు, గతంలో వేరే వాళ్ళ మీద చేసి ఉంటారు, భవిష్యత్తులో వేరే వాళ్ళ మీద కూడా చేస్తారు. ఎలాంటి సినిమా మీదైనా విమర్శలు వస్తాయి. కానీ మీరు పోయి ఒక వ్యవస్థ మీద చేస్తున్నారు. సినిమాకు వచ్చే విమర్శని ఒక వ్యవస్థ మీద చేస్తున్నారు. ఐఏఎస్ చదవడమే అంత ఈజీ అయితే 12th ఫెయిల్లో ఆయన అన్నిసార్లు ఎందుకు కష్టపడతాడు? ఆ సినిమాలో అంత ఈజీ కాదు సార్. నేను చెప్పొచ్చేది ఏంటంటే చెత్త సినిమాలు తీస్తూ బతకండి, బాగా వేల కోట్లు సంపాదించండి, కానీ మిగిలిన రంగాలను అవమానపరచొద్దు. పైగా సొసైటీని నెగటివ్ కోణంలో అది ఎఫెక్ట్ చేసే సినిమాలు తీసి ఇలాంటి వాదనకు దిగొద్దు. మీరు మంచి సినిమాలు తీయండి, ఫ్లాప్ అవుతాయి. ఇప్పుడు ఆ బాపు చెట్టు ఏదో తీశారు కదా ఆయన, గాంధీ చెట్టు ఏదో, అలాగని చెప్పేసి మీకు ఇష్టమైన తీసేసి ఇది ఆదరించలేదు అంటే కుదరదు కదా. అందులో కూడా ఒక చిత్తశుద్ధి కనపడాలి, సమాజాన్ని కాస్త కూస్త ప్రభావితం చేయగలిగి ఉండాలి. ఏంటి సినిమా ఎలా తీయగలిగారు? ఇప్పుడు స్వదేశ్ అని ఒక సినిమా ఉంది, నేనైతే మన శ్రీమంతుడు సినిమా అదేనేమో అనుకుంటాను. ఇప్పుడు శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివకి గౌరవము, ఆయన స్క్రిప్టు, ఆయన తీసే సన్నివేశాలు, అసభ్యత ఉండదు కొరటాల సినిమాల్లో. ఇప్పుడు ఫ్లాపులు వస్తే వచ్చాయి, కానీ అండి అని పక్కన క్యారెక్టర్లను కూడా గౌరవంగా పిలవగలిగే స్క్రిప్ట్ రాస్తాడు ఆయన. మీకు తెలియకపోవచ్చు, కానీ ఎలాంటి గౌరవం ఉంటుందో అనేది. ఇప్పుడు మిమ్మల్ని చూసి గౌరవం ఇచ్చేవాళ్ళు మీతో ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కొంతమందిని చూస్తే, ఆ డ్రెస్సింగ్ అవి చూస్తే ఏం చేయాలని మీతో అలాంటి ఇంటర్వ్యూలు చేస్తారు, అలాంటి డ్రెస్ వేసుకుని వస్తారు. డ్రెస్ మీద కూడా కామెంటా అంటే మన వస్త్రధారణ, మన ఆహార్యం, మన వేషభాషలు అన్నీ ప్రభావితం చేస్తాయి. అయ్యా బెంగా సందీప్ గారు, మరీ అంతగా బెంగపడకండి, మంచి సినిమాలు తీయండి, మీ దృష్టిలో ఏది మంచి అనిపిస్తే అదే చేయండి, సమాజం మీద మాత్రం రుద్దకండి, తీయండి అంతే. బై.